హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా దినుసులు చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, యాలక్కాయలు, అలాగే పల్లీలు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వంకాయలను అయితే చక్కగా ఈ కాడల దగ్గర చిన్న ముక్క కట్ చేసుకొని ఇలా 4 భాగాల కింద కట్ చేసి మసాలా మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకొని 1 నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత అదే మూకిట్లోని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలా కూడా వేసుకొని కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అలాగే వంకాయలు కూడా వేసుకొని ఒక ఉడికి వచ్చిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే.